రామభక్తాగ్రేసరుడు హనుమంతుడిని ఆరాధించడానికి, ఆశీర్వాదం పొందడానికి మంగళవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని అంజనీపుత్రుడు, పవనపుత్రుడు, సంకటమోచనుడు, రామభక్త హనుమాన్, భజరంగబలి, మహాబలి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లతో పాటు హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవమని హిందువుల విశ్వాసం. నేటికీ భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడు. నమ్మి కొలిచిన భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. అయితే భజరంగబలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఇచ్చింది ఎవరో తెలుసా? పురాణ గ్రంథాల ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడి ఆజ్ఞతో సీతాదేవి జాడ కోసం వానరులు వెదకడం మొదలుపెట్టారు. అలా వానరులు లంకలో సీతమ్మ జాడ దొరుకుతుందని భావించి మహాబలి హనుమంతుడిని లంకకు పంపారు. మహాసముద్రాన్ని దాటి లంకలోని అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూశాడు. అక్కడ శోకసంద్రంలో ఉన్న సీతాదేవితో రాముడు చెప్పిన విషయాన్ని చెప్పి సీతాదేవి కన్నీరుని తుడిచాడు. రావణుడి చెరనుంచి సీతాదేవిని తిరిగి తీసుకెళ్లడానికి శ్రీరామచంద్రుడు త్వరలో వస్తాడని ధైర్యం చెప్పాడు. తాను రామయ్య బంటునని, ఆయన ఆజ్ఞ మేరకే లంకకు వచ్చినట్లు చెప్పి సీతాదేవి నమ్మడం కోసం హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి బహూకరించాడు. రాముడి ఉంగరాన్ని చూసిన సీతాదేవి అప్పుడు హనుమంతుడు రాముడు పంపిన రాయబారి అని నమ్మింది. హనుమంతుని హృదయంలో రాముని పట్ల అపారమైన ప్రేమ, భక్తిని చూసి సీతాదేవి అతని పట్ల ముగ్ధురాలైంది. రామభక్తుడైన హనుమంతుడిని చిరంజీవిగా, మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది. హనుమంతుడికి సంబంధించిన అమరత్వం గురించి అనేక పురాణ కథలు నేటికీ ప్రబలంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి వాటి సొంత ప్రాముఖ్యత ఉంది.